ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శెట్టి జ్యువెలర్స్ ఏసీ బిఐఎస్ హాల్ మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూట 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్. జంగారెడ్డిగూడెం గాయత్రి కళాశాలలో జరిగిన డివిజన్ స్థాయి రేషన్ డీలర్ల అవగాహన సదస్సు. జంగారెడ్డిగూడెం 1వ వార్డులో 1,50,000 రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో ఘనంగా జరిగిన డిగ్రీ కళాశాల 5వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం ముత్యాలరావు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా నాయకుడు దివంగత నేత స్వర్గీయ కించరపు ఎర్రంనాయుడు జయంతి కార్యక్రమాన్ని పట్టణంలోని 2వ వార్డులో గల దుర్గాభవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదుపరి పెనుమర్తి రామ్కుమార్, నమ్మూరి రామచంద్రరాజు, తూలికుంట దుర్గారావు, అట్లూరి రామ్మోహన్ రావు, చిటిబోయిన రామలింగేశ్వరరావు, రాజన సత్యనారాయణ, పిడి శేఖర్, కొండ్రెడ్డి కిషోర్, ఈది సూరిబాబు, బొబ్బర రాజ్పాల్ కుమార్ తదితరులు ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను నాయకులు అందరి చేతుల మీదుగా కట్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు బంగారు శివలక్ష్మి, పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, చిట్రోజు తాతాజీలు మాట్లాడుతూ స్వర్గీయ ఎర్రంనాయుడు తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అని, తెలుగు వారి గొంతును పార్లమెంట్ లో ప్రతిధ్వనింపజేసిన వ్యక్తి అని, నిరంతరం ప్రజాసేవకే అంకితమవుతూ కార్యకర్తలతో అనుసంధానమై ఉండే వ్యక్తి అని, అటువంటి నాయకుని పుట్టిన రోజున జయంతి కార్యక్రమాలలో పాల్గొనడం తమకందరికీ సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పరస రాంబాబు, చిటికెల రాంబాబు, కొంచాడ రాజు, సుబ్బారావు, బ్రహ్మాజీ మరియు బీసీ సంఘం సోదరులు, వెలమ సంఘం సోదరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోని 1వ వార్డు నందు చెరుకూరి వారి వీధిలో నూతనంగా నిర్మించనున్న 70 మీటర్ల సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ 1,50,000 రూపాయల నిధులతో 70 మీటర్ల సీసీ డ్రైన్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణంలోని అన్ని వార్డులలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించామని, రానున్న కాలంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈరోజు 1వ వార్డు నందు చెరుకూరి వారి వీధి 90 మీటర్ల తోటి డ్రైన్ నిర్మించడం జరుగుతుంది. ఇది మొత్తం 90 మీటర్లు కూడా 1,50,000 తోటి కూడా ఇక్కడ వేయటం కూడా జరుగుతుంది. ఈ శంకుస్థాపనకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా దశల వారీగా అన్ని వార్డుల్లోనూ కూడా ఏమైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా దశల వారీగా నెరవేరుస్తామని. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ కూచిపూడి రామసీత మాట్లాడుతూ ఒక్కొక్కటిగా వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, వార్డు కౌన్సిలర్లు కూచిపూడి రామసీత, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, రాజన సత్యనారాయణ, కూచిపూడి రమేష్, సిహెచ్ శ్రీధర్, సుందరం, ముబా అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. చెరుకూరు వారి వీధిలోను 90 మీటర్ల డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ లోగడ కూడా 5 లక్షలతోటి 3 లక్షలతోటి అయినాయి. ఈసారి ఇంకా 1 by 1గా ఏమేమి ఉన్నాయో అన్నీ చైర్మన్ గారి సహకారంతో ఉన్న వార్డులో 1వ వార్డులో ఏముంటాయి కూడా పూర్తిగా నెరవేర్స్తానని కోరుకుంటున్నాను. ఈ నెల 23, 24వ తేదీలలో ఏలూరు సమీపంలోని వట్లూరు నందు గల టీటీడీసీ శిక్షణ కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం వారిచే జిల్లాలోని అవసరత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు అందించేందుకు గాను కొలతలు తీసుకునేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎండీఓ శ్రీదేవి తెలిపారు. అవసరత కలిగిన విభిన్న ప్రతిభావంతులు వారి రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్, గతంలో తీసుకున్న మెడికల్ బోర్డు సర్టిఫికేట్ నకలు,
ఆధార్ కార్డ్ జిరాక్స్, వికలాంగతత్వాన్ని చూపే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని శిబిరానికి హాజరు కావాలని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు 08812234146 నంబర్ను సంప్రదించాలని ఆమె తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ మరియు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ వారు ప్రజలకు చేస్తున్న వైద్య సేవలను ప్రశంసిస్తూ వారు చేస్తున్న ఉచిత రక్తదాన పరీక్షకు అవసరమయ్యే సెంట్రిఫ్యూజ్ పరికరాన్ని రోటరీ క్లబ్ తరపున మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కేఎన్ ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు, సభ్యులు పాలపర్తి శ్రీనివాస్, చల్లారి మాణిక్యాలరావు చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ పసల సూర్యారావుకు ఈ పరికరాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ చేస్తున్న ఉచిత సేవలను కొనియాడారు. బోడేపూడి సుందరయ్య గారి పేరు మీదుగా ఈ సిపిఎం పార్టీ సభ్యులు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి స్పందించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఈ రోజున ఇక్కడ ఉచిత టెస్టులు అనేటువంటివి చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సెంట్రిఫ్యూజల్ మిషన్ అనేటువంటిది అవసరం కాబట్టి దానికి ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ద్వారా ఆ మిషన్ని రోటరీ క్లబ్ సభ్యులు చల్లారి మాణిక్యాలరావు మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న ఈ సేవలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అందరూ విశాల హృదయంతో ఈ ట్రస్ట్ అభివృద్ధికి సహకరించాలని, దాతలు ముందుకు రావాలని కోరారు. బోడేపూడి సుందరయ్య మెడికల్ ట్రస్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. దానికి జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ ద్వారాగా ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న 4 మండలాల్లోనూ ఈ మెడికల్ ట్రస్ట్ మెడికల్ క్యాంపులు వారానికి ఒక ఊళ్ళో పెడుతుంది. అలాగే మన ఈ కార్యక్రమంలో బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ సభ్యులు ఎన్ వెంకటేశ్వరరావు, వెంకన్న బాబు, దాదా సాహెబ్, డాక్టర్ రాంబాబు, ఎం సుబ్బమ్మ, బోగవల్లి రాజారావు, డివైఎఫ్ఐ నాయకులు వంగ గోపి, షేక్ మహబూ సుబానీ, పాల్కరం ఏడుకొండలు, కొప్పుల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ వివిఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకొని 300కు పైగా ఛానల్స్ హెచ్డి క్వాలిటీ, ఎంపెక్ 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు పోటీ తత్వాన్ని తట్టుకునేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం ముత్యాల నాయుడు అన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థలో డిగ్రీ కళాశాల 5వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి రంగంలో విపరీతమైన పోటీ ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ పోటీని తట్టుకుంటే విజయం తథ్యమన్నారు. నేర్చుకున్న విషయాలపై నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. నిరంతరం విద్యార్థిగా ఉంటేనే లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్ కోసం ఉన్నతంగా చదవడం ఒకటే మార్గమని పేర్కొన్నారు. విద్యా సంస్థల చైర్మన్ వివి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, త్రివేణి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హెచ్విఆర్ ప్రసాద్, సూర్య కళాశాల ప్రిన్సిపల్ ESCH శ్రీనివాసరావులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల నందు జంగారెడ్డిగూడెం డివిజన్ స్థాయి రేషన్ డీలర్ల అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం ఆర్టీఓ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్లోని జంగారెడ్డిగూడెం, కోయలగూడెం, గుట్టాయిగూడెం, జీలుగుమెల్లి, గోపాలపురం, కుక్కునూరు, వెలేరుపాడు, పోలవరం మండలాలకు చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు నుండి వచ్చిన ట్రైనర్ రవి ఈ పాస్ యంత్రాలపై డీలర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అలాగే త్వరలో ఈ పాస్ విధానాన్ని అప్గ్రేడ్ చేయనున్నామని, ఈ విధానం అమలులో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం సిఎస్టిటి సత్యనారాయణ, పోలవరం సిఎస్టిటి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ రోటరీ 111వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాలలో భాగంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 12 మంచాలు, 4 ఫ్యాన్లను అందించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి రోటరీ సమకూర్చిన మంచాలతో వార్డును ప్రారంభించి ప్రసంగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి, స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాల ద్వారా ఇస్తున్న సహకారం అవసరమైన చోట ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని, ఈ దిశగా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం సేవలు అభినందనీయమని అన్నారు. లోటరీ క్లబ్ వారు ఆ సంస్థ ఆధారంలోనూ కూడా ఇక్కడ బెడ్లు 6 ఇవ్వటం జరిగింది. అంతకుముందు వారే 6 ఇవ్వటం కూడా జరిగింది. ఒక వార్డులో 12 మంచాలు కావాలి, అవి కూడా మేము తర్వాత మేము ఇస్తామని వారు చెబుతూ, అదేవిధంగా ఇప్పుడు ఆ 6 బెడ్లు కూడా ఇక్కడ దాతల సహకారంతో కూడా ఇవ్వటం జరుగుతుంది. మొత్తం ఈ వార్డులో 12 బెడ్లు కూడా రోటరీ క్లబ్ వారు సహాయార్థం దాతల సహాయంతో ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లోనూ ఇలాగా సేవా కార్యక్రమంలోనూ రోటరీ క్లబ్ ఎంతో ముందంజలో ఉంది. వారు ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ పేదలకి అండగా ఎన్నో రకాలుగా మెడికల్ క్యాంపులని, వారికి ఏదైనా వైద్య సహకారం ఇవ్వటం కూడా, తర్వాత ఎన్నో అంగన్వాడీ కేంద్రంలో కూడా ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమంలో ముందుంది. కాబట్టి దాంతో భాగంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ 12 బెడ్లు కూడా అరేంజ్మెంట్ చేయటం ఎంతో, ఇలాగే ఇంకా సేవా కార్యక్రమంలో ముందుండి మంచి పేరు ప్రతిష్టలు నిలుపుతూ ఆ సంస్థను ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ రావుకు ఈ కార్యక్రమ స్ఫూర్తి ప్రదాత చావా రమేష్ బాబు మరియు దాతల చేతుల మీదుగా అధ్యక్ష కార్యదర్శులు కేఎల్ఎన్ ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు 12 మంచాలను, 4 ఫ్యాన్లను అందజేశారు. మా హాస్పిటల్ చాలా పుణ్యం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు మా హాస్పిటల్ని దత్తత తీసుకున్నట్టుగా అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. దానిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రోటరీ క్లబ్ వారు ఇంతకుముందు కూడా మాకు మా హాస్పిటల్కి ఈ స్ట్రెచ్చర్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 111వ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా హాస్పిటల్కి ఈ 12 మంచాలు, మ్యాట్రస్లు, దిండ్లు మరియు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. ఈ హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడుతున్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన హాస్పిటల్ దీనికి ఫేస్ లిఫ్టింగ్ అనేసి ఈ రిపేర్లు చేపట్టడం జరిగింది. ఈ రిపేర్లకు సంబంధించి బడ్జెట్ అది కూడా శాంక్షన్కి సలిపినటువంటి మన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి పీతల సుజాత గారి కృషి వల్ల ఈ హాస్పిటల్ రిపేర్స్కి, ఫేస్ లిఫ్టింగ్కి బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన క్యాంటీన్ ప్రక్కన పేషెంట్లు భోజనాలకి ఎక్కబడితే అక్కడ భోజనం చేయడం వల్ల ఈ హాస్పిటల్ అంతా కూడా పాడైపోతుంది. అండ్ సింకుల్లో కూడా తినేసిన అన్నం ప్లేట్లు అవి కడిగేసినందువల్ల బ్లాక్ అయిపోయి పాడైపోవడం జరుగుతుంది. సంచేత ఈ పేషెంట్లు భోజనాల సౌకర్యార్థం ఒక పేషెంట్స్ అటెండెన్స్ షెడ్ అని చెప్పేసి మనకి క్యాంటీన్ పక్కనే 3 రోజుల క్రితం నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అది ఒక 20 డేస్లో ఐ థింక్ 20 డేస్లో పూర్తయిపోవచ్చు. సో దీనివల్ల పేషెంట్లకు అలాగే పేషెంట్ అటెండెన్స్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. రోటరీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ చావా రమేష్ బాబు సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించిందని, వారికి సహకరించిన దాతలు కృషి ఫలితంగా ఏరియా ఆసుపత్రికి 1,50,000 విలువైన ఈ సేవను అందించగలిగామని అన్నారు. అంతర్జాతీయ రోటరీ క్లబ్ 111 సంవత్సరాలు వ్యవస్థాపక దినోత్సవం ఇది. ఈ అద్భుతమైన 111 సంవత్సరాల్లో
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఏ అవసరం ఉంటే అవసరానికి మేమున్నామంటూ నిలబడిన రోటరీ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జంగారెడ్డిగూడెం రోటరీ ఘనంగా నిర్వహించుకునే బదులు సేవా కార్యక్రమంగా నిర్వహించుకోవాలన్న తలంపుకి శ్రీకారం చుట్టిందే ఈ కార్యక్రమం. మన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఇచ్చిన 6 బెడ్స్కి ఇంకో 6 బెడ్స్ దాతల సహకారంతో మరి కలిపి 12 బెడ్స్ తోటి ఒక వార్డ్ని ఈరోజున మేము సుమారు ₹1,00,000 పైన ప్రాజెక్ట్ ఇది. ఎంతోమంది దాతలు, ముఖ్యంగా జావా రమేష్ బాబు గారు రొటేరియన్ జంగారెడ్డిగూడెం వారి యొక్క స్ఫూర్తిది. ఆయన అనుకున్న సంకల్పం ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన భాస్కరరావు గారు చక్కటి రూమ్ని అలాట్ చేసి ఈ వార్డుకి అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరిగింది. ఈ బెడ్స్తో పాటు 4 ఫ్యాన్లు కూడా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరఫున డొనేషన్ తోటి దాతల సహకారంతో ఇవ్వగలిగినందుకు మేము గర్వపడుతూ ఈ 111 సంవత్సరాలు ఈ మహాప్రస్థానం మరికొన్ని సంవత్సరాలు ఇలాగే యథేచ్ఛగా సేవా కార్యక్రమాల్లో సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. మంచాల దాతలు చామంతి శ్రీరాములు, ఎస్ఆర్ఎంటి రెడ్డి, అయితా జ్యోత్స్నాదేవి, ప్రతిభా పబ్లిక్ స్కూల్ సత్యనారాయణ రెడ్డి, జబాది సురేష్, వెల్లపు కుమార్, బరూరు వెంకటప్రసాద్, గోపరాజు వేణు, సముద్రాల నరసింహ, రంగమన్నార్, బడ్స్ అండ్ బ్లోసమ్స్ హై స్కూల్ సీతారామరాజు, వబిలిశెట్టి కృష్ణమూర్తితో పాటు ఫ్యాన్లు అందించిన మోతేపల్లి రంగారావు కుటుంబ సభ్యులు గీతా శ్రీదేవి, పి పద్మావతి, ముల్లపూడి శివలను చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కేఎల్ఎం ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్లు పాలపర్తి శ్రీనివాస్, జిఏ ప్రసాద్, చలారి మాణిక్యాలరావు, నేలపూడి ప్రభాకర్ రావు, కేవీ రామారావు, జవాజీ ఉమా వెంకటేష్ తదితరులతో పాటు రాజన పండు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 111వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్. జంగారెడ్డిగూడెం గాయత్రి కళాశాలలో జరిగిన డివిజన్ స్థాయి రేషన్ డీలర్ల అవగాహన సదస్సు. జంగారెడ్డిగూడెం 1వ వార్డులో ₹1,50,000 నిధులతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో ఘనంగా జరిగిన డిగ్రీ కళాశాల 5వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం ముత్యాలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.